నాకు ఎదురు చెప్తే నాకు కోపం వస్తుంది. నేను చెప్పినట్టు వింటే నిన్ను మంచిగా చూసుకుంటా. నువ్వు మా బెడ్రూమ్లోకి రాకూడదు. రాత్రిపూట నీకు ఎంత భయం వేసినా సరే డాడీని పిలవకూడదు. నువ్వొక్కదానివే పడుకోవాలి, కానీ మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు. సరేనా? సరేనా? ఓకే మమ్మీ, నాకెంత భయం వేసినా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను. ఇది ఖచ్చితంగా ఆ పిల్ల దయ్య పన్నే. అమ్మో, ఆ సామ్లారు వెళ్ళిపోయిందని అన్నారు కానీ ఇది ఇంకా ఇంటిని పట్టుకునే వేళ్లాడుతుంది. అయినా ఈ రాత్రి పూట ఆ దయ్యం గురించి ఆలోచించడం ఎందుకు? అమ్మో, నేను ఇంట్లో ఉండను, నేను ఇంట్లో ఉండను. అమ్మో, అయ్యో, అమ్మో దేవుడా, అమ్మో. పని మనిషివి పని మనిషిలా ఉండకుండా దెయ్యాలున్నాయా భూతాలున్నాయా అని ఆరాలు తీస్తున్నావేంటే? ఎవరు నువ్వు? నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నువ్వే అన్నావుగా ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉందని. నేనే అది. మరి ఇంట్లో వాళ్ళకి చెప్తావా? ఆ సాములోర్ని పిలుస్తావా? చెప్పను, చెప్పను. వదిలేస్తాను. ఎందుకో తెలుసా? నేనెవరో నీకు తెలియదు కాబట్టి. తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నించావా? ఆ పనుడి భార్యని చంపినట్టే చంపేస్తా. చెప్పను, నేనెవరికి చెప్పను. నీ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయను. నన్ను వదిలే, నన్ను వదిలే. చెప్పను, చెప్పను. అంటే ఎన్ని రోజులు నేను అనుకున్నట్టు ఇది పిల్ల దయ్యం కాదు, అమ్మా పెద్ద దయ్యమే. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో అర్జున్. హాయ్ అంజలి. హాయ్. హాయ్ సిరి. హలో డాక్టర్. నేను డాక్టర్ని కాదు, నీ ఫ్రెండ్ అని చెప్పాను కదా, మర్చిపోయావా? సారీ. హేయ్, ఫ్రెండ్స్కి ఎవరైనా సారీ చెప్తారా? అవునంజలి, ఇంతకీ పాపకి ఫీవర్ ఎలా ఉంది? నార్మల్గానే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి సడన్గా ఫీవర్ వచ్చేస్తోంది.
పాపతో నేను మాట్లాడాలి. ఓ 5 minutes బయట వెయిట్ చేయండి. నేను కూడా పాపతో పాటు రావచ్చా? ఏంటంజలి, డాక్టర్ వైండు నువ్వు కూడా అలా మాట్లాడతావు? సైక్రియాటిస్ట్గా నేను పేషెంట్ని ట్రీట్ చేయాలంటే ముందు తన మెంటల్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. పైగా సిరి చిన్నపిల్ల, మీరుంటే సరిగా మాట్లాడలేకపోవచ్చు. తొల్లి ప్రేమ కదా డాక్టర్, అందుకే ఆపుకోలేక అడిగాను. నేను మీ ప్రేమకు అడ్డుపడట్లేదు, నా ట్రీట్మెంట్కి అడ్డు రాకండి అని చెప్తున్నాను. సారీ డాక్టర్, మేము బయట వెయిట్ చేస్తాం. యూ క్యారీ ఆన్. పద సిరి. ఇప్పుడు చెప్పు సిరి, ఈ 2 days ఏం చేసావు? ఇంకా నువ్వు నన్ను డాక్టర్లానే చూస్తున్నావు, ఫ్రెండ్లా చూడట్లేదు. నేను హర్ట్ అయ్యాను. అదేం లేదు ఆంటీ. మరెందుకు అలా భయపడుతున్నావు? మమ్మీని చూస్తే భయం వేస్తుంది. మమ్మీని చూసి ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ ఏం జరిగింది? నేను చెప్పానని మళ్ళీ మమ్మీతో చెప్పొద్దు. నేను చెప్పనులే, చెప్పు. ప్రామిస్. ప్రామిస్. నిన్న మా మమ్మీ నా దగ్గరకు వచ్చి సీరియస్గా చూసింది. మమ్మీకి డాడీకి మధ్య అడ్డు రావద్దు అని చెప్పింది. భయం వేసినా నేను ఒక్కదాన్నే పడుకోవాలంట. ఎందుకలా చెప్పింది? ఏంటండి ఇదంతా? మన పాపకే ఇలా ఎందుకు జరుగుతుంది? అదే నాకు బాధగా ఉంది అంజలి. ఇదంతా ఎందుకు జరుగుతుందో, పాప ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పరిస్థితుల్లో మీరు కూడా అలా భయపడితే నేనెలా ధైర్యంగా ఉండగలను? చూస్తూ ఉండండి, అన్ని సమస్యలు తొలగిపోయి త్వరలోనే
మనం సంతోషంగా ఉంటాం. ఆ తర్వాత మన మధ్య ఎవ్వరూ అడ్డు రారు. లేదు, నేను అలసిపోకూడదు. పాప ప్రమాదంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని కాపాడాలి. ఈత గెలవడానికి వీల్లేదు. వీల్లేదు. శంభో శంకర, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెళ్ళాలి. అంజలి కుటుంబాన్ని కాపాడాలి, కాపాడాలి. శివ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. ఏ స్వామి, నువ్వెంత ప్రయత్నించినా వీళ్ళని కాపాడలేవు. హర హర మహాదేవ, శంభో శంకర. శక్తిహీనుడువైన నువ్వు నన్ను ఎదిరించలేవు. కానీ నేను తలుచుకుంటే నిన్నేం చేయగలనో చూస్తావా? హర హర మహాదేవ.
నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర శంకర శంకర. అంజలి, గురుగారు ఏమైంది? ఐ యు ఫైన్? పాప లోపలింది కదా, అదే టెన్షన్. నెమ్మదిగా. గురుగారు జాగ్రత్త. గురుగారు జాగ్రత్త. మెల్లిగా జాగ్రత్త. గురుగారు, ఏంటిది గురుగారు? కొంచెంలో ప్రమాదం తప్పింది గురుగారు. గురుగారు వెళ్ళాలి. గురుగారు ఆ కుటుంబం పెద్ద ప్రమాదంలో ఉంది. మృత్యువు కబళించాలని ప్రయత్నిస్తోంది. అది గెలవడానికి వీల్లేదు. గురుగారు వీల్లేదు. గురుగారు వెళ్ళాలి. గురుగారు వెళ్ళాలి. గురుగారు వెళ్ళాలి. గురుగారు నన్ను నమ్మండి ఆంటీ, నేను నిజమే చెప్తున్నాను. సిరి, నువ్విక్కడే ఉండు. మమ్మీ డాడీతో మాట్లాడి 5 మినిట్స్లో వాళ్ళని దగ్గరికి పంపిస్తాను. అలాగే ఆంటీ. గుడ్ గర్ల్. ఇప్పుడు చెప్పండి డాక్టర్, పాప ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో ఏమైనా తెలిసిందా? చూడు అర్జున్, ఈ కేసు నేననుకున్నంత సింపుల్ కాదు. పాప కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. చూడండి, పాప తల్లిదండ్రులుగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక డాక్టర్గా పాప ఏ కండిషన్లో ఉందో చెప్పాల్సిన బాధ్యత నాకుంది. తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. ఎంతలా అంటే తనకు తెలియకుండానే సైకిక్గా బిహేవ్ చేసేంతగా డిస్టర్బ్ అయింది. సాధారణంగా ఇలాంటి కండిషన్లో ఉన్న పిల్లలు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా చేస్తారు. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తను సైకిక్గా బిహేవ్ చేసిన పనులన్నీ అంజలియే చేసిందని గట్టిగా నమ్ముతుంది. ఆ కారణం వల్లే అంజలి అంటే విపరీతంగా భయపడుతుంది. నేను వెంటనే పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నేను చెప్పే వరకు పాపను స్కూలుకు కూడా పంపించకపోవడమే మంచిది. ఏమైంది అర్జున్? మా స్వామీజీ గారు ఇక్కడే ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేదే కాదు. తను ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లారు. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. మా ఇంట్లో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయన సంప్రదించకుండా ఏం చేయం. ఆయన అందుబాటులో ఉండుంటే పాప సమస్యని కూడా వెంటనే తీర్చేసేవారు. ఆర్ యు మ్యాడ్? ఏం మాట్లాడుతున్నావు అర్జున్ నువ్వు? మీ పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అంతా అంజలియే చేసిందని హిలేజినేషన్ చేసుకుంటుంది.
వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తుంటే స్వామీజీ పూజలు అంటావేంటి నువ్వు? ఇంత చదువుకున్నావు, ఇంకా దేవుళ్ళు దయ్యాలు అంటావేంటి? దేవుళ్ళు దెయ్యాలు లేవనడానికి నువ్వెవరు? సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి అనడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. అందుకు మేమే సాక్ష్యం. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక డాక్టర్వి. అంతకంటే ముందు నేను ఒక మనిషిని. ఆ విషయం మర్చిపోకు. మా జీవితంలో జరిగిన సంఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు.